మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించిన పరీక్షలు అయితే కంప్లీట్ కావడం జరిగినాయి కదా. దానికి సంబంధించిన ప్రధానంగా ఈరోజు దినపత్రికల్లో వచ్చిన వార్తలు ఏందనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మొత్తంగా 3,37,307 మంది అభ్యర్థులకు సంబంధించి 5,77,694 దరఖాస్తులు అయితే సమర్పించారు. అంటే ఒకే అభ్యర్థి రకరకాల పోస్టులకు అయితే దరఖాస్తు చేస్తారు కదా. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ ఒకే అభ్యర్థి 4-5 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేస్తారు. ఓవరాల్గా మనం చూసినట్లయితే 5,36,690 మంది అయితే పరీక్ష రాసినట్లు సమాచారం. ఫ్రెండ్స్, ట్రావెల్లో ఉండడం జరిగింది కాబట్టి డిస్టర్బెన్స్ అయితే 100% వస్తుంది, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ మనకి మొత్తంగా ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జూలై 2వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండింటిలో కలిపి ఆఫ్టర్నూన్ ఎస్జీటీ షిఫ్ట్లో మనం చూసినట్లయితే ఉర్దూ, కన్నడ, ఈ విధంగా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా పరీక్ష అయితే రాశారు. మొత్తంగా చూసినట్లయితే ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జూలై 2వ తారీఖున 19,879 దరఖాస్తులకు గాను 19,409 మంది అభ్యర్థులు అయితే పరీక్షకు హాజరు కావడం జరిగింది. అభ్యర్థులకు సహాయ నిమిత్తం గురువారం నుంచి ఈ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే అందుబాటులోకి వస్తాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. చాలామంది చాలా రకాల డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఇతర ఏ మిస్టేక్లు చేసినా కానీ హెల్ప్ లైన్ నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ హెల్ప్ లైన్ నెంబర్లను అయితే కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి వెబ్సైట్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే పరీక్ష పూర్తయిన 2 రోజుల తర్వాత ఇక్కడ కీ అనేది వెబ్సైట్లోకి అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. అయితే మొత్తంగా జూలై 2వ తారీఖుతో పరీక్షలన్నీ పూర్తయ్యాయి కనుక ఈపాటికే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటే ముందుగా బయాలజీకి సంబంధించిన పరీక్ష జరిగింది. దానికి సంబంధించిన కీ అనేది ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి రాలేదు. అదేవిధంగా టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్కి సంబంధించి అన్ని కీలు కూడా వెబ్సైట్లో ఈపాటికి అందుబాటులోకి రావాల్సి ఉంది. అయినా స్కూల్ అసిస్టెంట్ కీల విషయంలో జాప్యం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసినట్లయితే ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఎటువంటి డేటా అనేది లేదు. కీలు విడుదలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థులు కానివ్వండి, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు కానివ్వండి, కీ అబ్జెక్షన్ అనేది ఏ విధంగా పెట్టాలనేది క్లారిటీగా చూద్దాం. మీరు రెస్పాన్స్ షీట్లో చూసుకున్న ప్రశ్నలకు సంబంధించి ఏదైనా మిస్టేక్లు ఉన్నట్లయితే మీరు కీ అబ్జెక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కీ అబ్జెక్షన్ అయితే చేయండి. మిస్టేక్ ఉన్న ప్రశ్నలకు సంబంధించి అందరికీ యాడ్ అవుతాయి. ఓకే, ప్రశ్నలు కీ అబ్జెక్షన్లో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు అబ్జెక్ట్ చేసిన వాళ్ళకి కాదు అందరికీ కూడా యాడ్ అవుతాయి. ఇది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా కీ అబ్జెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఏ ప్రశ్నలు మిస్టేక్ ఉన్నాయనేది కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మిగిలిన అభ్యర్థులు కూడా ఆ ప్రశ్నలకి రిపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న కీలన్నీ కూడా వెబ్సైట్లో అప్డేట్ అయి ఉన్నాయి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. క్యాండిడేట్ లాగిన్లోకి రండి. ఎండిఎస్సి అని చెప్పేసి ఏదైతే డిఎస్సి నెంబర్ ఉందో ఇక్కడ టైప్ చేయండి. పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఒకవేళ మీరు మర్చిపోతే రీసెట్ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. ఇక వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అబ్జెక్షన్ ఎంట్రీ, అబ్జెక్షన్ రిపోర్ట్, రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇక్కడ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసినట్లయితే రెస్పాన్స్ షీట్లు విడుదలైన వాళ్ళకి రెస్పాన్స్ షీట్లు చూపిస్తుంది. ఇంకా రాలేని వాళ్ళకి నో డేటా ఫౌండ్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఓకే, సోషల్ వాళ్ళకి అయితే డైరెక్ట్గా రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఫిజికల్ సైన్స్ వాళ్ళకి రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జెక్షన్ చేసేటప్పుడు షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. అబ్జెక్షన్ ఎంట్రీలోకి వచ్చిన తర్వాత షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ ఐడి, మీ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ నెంబర్లు అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఆ క్వశ్చన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. అబ్జెక్షన్ టైప్ అది ఏ రకమైన ఇబ్బందిని కలిగించే విధంగా ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా, ఆల్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా, లేదా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయా, లేదా ఎనీ అదర్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లో దానికి సంబంధించిన మ్యాటర్ ఏంది, ఎక్కడుంది, ఏ పేజ్ నెంబర్లో ఉంది, దానికి సంబంధించి కొద్దిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఎన్ని క్వశ్చన్లకైనా మీరు అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. లాస్ట్లో ఫైనల్గా సబ్మిట్ చేసినట్లయితే అది ఇక్కడ నుంచి మీకు అబ్జెక్షన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఓకే, ఇది గైస్ ఓవరాల్గా అబ్జెక్షన్ చేసే ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లాస్ట్లో సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతుంది. ఓకే గైస్, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రిమైనింగ్ కీస్ కూడా యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ రావచ్చు. అవి ఈపాటికే రావాలి, కానీ ఎందుకంత జాప్యం చేస్తున్నారు అనేది చూడాలి. ఇక ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 10 షిఫ్ట్లలో పరీక్ష అనేది పూర్తయింది. మొత్తంగా 10 షిఫ్ట్లలో పరీక్ష అయితే రాశారు. వీళ్ళకి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు కానివ్వండి, కీలు కానివ్వండి జూలై 4 తర్వాత లేదా జూలై 6న ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు. ఒక వారం రోజులు అబ్జెక్షన్కి అయితే అవకాశం ఇస్తారు. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, డిస్టర్బెన్స్ అయితే బాగా వచ్చి ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. चाय कॉफी ऑल फिंगर पॉपकॉर्न